నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ సౌజన్య. ఈ మధ్య కాలంలో యువతనే కాకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్టార్టప్ కంపెనీస్ మీద ఆలోచన పెడుతున్నారు, ఆసక్తి కూడా చూపించడం జరుగుతోంది. మరి ఆసక్తి ఆలోచనతో పాటుగా దానికి ఏమన్నా మనకి సపోర్ట్ వస్తుందా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి? సో అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, అందరికీ సుపరిచితమైనటువంటి పేరు మేనేజ్. సో మరి దీని నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా సపోర్ట్ లభిస్తోంది అన్ని రకాలుగానని మనం చాలా వార్తల్లో వింటూ ఉండడం జరిగింది. సో అసలు ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతోంది ఏంటి, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి సహాయాన్ని పొందారు, ఈ మేనేజ్ గురించి ఎలా తెలుసుకున్నారు, అండ్ వాళ్ళ కంపెనీస్ ఎలా రన్ అవుతున్నాయి, ఇలా అన్ని విషయాలని కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే యువత స్టార్టప్ కంపెనీస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సో సజెషన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయని చెప్పేసి అని అందరికీ తెలిసింది ఏంటంటే మేనేజ్. సో అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్. సో దానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టర్ శరవణన్ రాజు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఎవరైతే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో సో మేనేజ్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. సో ఎవరైతే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు కనుక మేనేజ్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి? మేనేజ్లో ఇక్కడ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ అగ్రిప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అగ్రిప్రెన్యూర్షిప్ అట సెంటర్ ఉండేది ఇక్కడ ఓరు కొత్త ఐడియా ఉండేది, ఇన్నోవేషన్ ఓరు ఉండేది, ఓరుగానే అప్లై చేయొచ్చు. వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుండి ఐడియా సెలెక్ట్ అవుతే వాళ్ళు 5 lakh rupees గ్రాంట్స్ ఇస్తారు. ఆ గ్రాంట్ మట్టు కాదు, 45 days ట్రైనింగ్ ఆల్సో ఇక్కడనే ఇస్తారు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అండ్ ఆల్సో వాళ్ళకి 2 months పీరియడ్ స్టైఫండ్ ఆల్సో 10,000 ఇస్తారు. ఏ ఏజ్ ఏ ఎడ్యుకేషన్ ఏది ఉన్నా పర్లేదు, బట్ వాళ్ళ ఐడియా వచ్చి ఫార్మింగ్ కమ్యూనిటీ యూస్ అవ్వాలా, వాళ్ళ ఐడియా నుండి బిజినెస్ చేయగలవాలి. అట్లా బిజినెస్ చేసే ఐడియా ఉంటే వాళ్ళు ఇక్కడ 5 lakhs గ్రాంట్ ఇస్తారు. సపోజ్ ఆ ఐడియా ఆల్రెడీ అక్కడ వర్క్ ఉండేది, ఆల్రెడీ బిజినెస్ మినిమం వయబుల్ ప్రోడక్ట్ అని చెప్తారు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉంటారట, వాళ్ళు స్కేలప్ చేసేదాన్ని 25 lakhs వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు ఇస్తారు, గ్రాంట్స్ అట్లా ఇస్తారు. దాన్ని పెట్టి వాళ్ళు ఎక్స్పాండ్ చేయవచ్చు, ఆ ఐడియాని ఎక్స్పాండ్ చేసి వాళ్ళు బిజినెస్ చేయవచ్చు. సో అంటే మేనేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి అసలు? మేనేజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ 1987లో స్టార్ట్ చేసినారు. దీనిలో మెయిన్ ఫంక్షన్ ఏమంటే ట్రైనింగ్ ఇస్తుంది, కెపాసిటీ డెవలప్మెంట్ అటు ట్రైనింగ్ ఫర్ సీనియర్ అండ్ మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ అక్రాస్ ద కంట్రీ వస్తారు. డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అట్లా అత్త డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రైనింగ్ వస్తారు. గవర్నమెంట్, ప్రైవేట్, NGOs అత్త ఆఫీసర్ ఇక్కడ ట్రైనింగ్ వస్తారు. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ట్రైనీస్ ఆల్సో వస్తారు. మేనేజ్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్లో పార్ట్నర్గా ఉండేది, నామినేటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ ట్రైనింగ్ ది ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటర్స్ అక్రాస్ ద కంట్రీ రావచ్చు, అక్రాస్ ద గ్లోబ్ దే రావచ్చు. 150 countries ఎలిజిబుల్ టు కమ్ ఫర్ ద ట్రైనింగ్. అగ్రికల్చర్లో రావచ్చు, వాళ్ళు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇక్కడ వస్తారు. ట్రైనింగ్ మట్టు కాదు, మళ్ళీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, లైక్ అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్స్, అగ్రి గ్రాడ్యుయేట్స్, ఆ డిప్లొమా హోల్డర్స్ అప్లై చేయొచ్చు. అక్రాస్ ద కంట్రీ మనకు నోడల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, దాంట్లో 45 days ట్రైనింగ్ ఉండేది. ఆ ట్రైనింగ్ అటెండ్ చేసి సర్టిఫికేట్ అవుతే వాళ్ళకి వాళ్ళు లోన్ తీయచ్చు, 20 lakhs లోన్ తీయచ్చు. దోస్ అగ్రికల్చర్ స్టడీడ్ డిప్లొమా హోల్డర్స్ దే కెన్ గెట్ ద లోన్. అండ్ ఇఫ్ లోన్ వాళ్ళు వస్తుందో 44% ఉమెన్, SC, ST 44% వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ నబార్డ్ త్రూ నబార్డ్ వస్తుంది. అండ్ ఆల్సో అదర్స్ అక్రాస్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఎనీబడి అప్లయింగ్ ఫర్ దమ్ ఆల్సో 44% సబ్సిడీ ఉండేది. ఇది బాయ్స్ అండ్ అదర్స్ మేల్ కాంపౌండ్ పాటు 36%. దట్ మీన్స్ 20 lakhs లోన్ తీస్తే వాళ్ళ 7.2 lakhs వాళ్ళకి నబార్డ్ సబ్సిడీ ఇస్తుంది. అండ్ అట్లా స్కీమ్స్ ఉండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ STRY స్కిల్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ 4 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉండేది. వెర్మి కంపోస్ట్ ఆర్ నర్సరీ మేనేజ్మెంట్ అట్లా ఏదో స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేషన్ ఏదో చేయొచ్చు.
అది వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ ఆల్సో ఇక్కడ రావచ్చు. దాని ఆల్సో స్కిల్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అంటే అక్రాస్ ద కంట్రీ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ స్కీమ్స్, తర్వాత ఇది అగ్రిప్రెన్యూర్షిప్ అండ్ అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్స్ ఉండేది ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆల్సో ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు, 120 స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ 2 years తర్వాత వాళ్ళకి అగ్రి బిజినెస్ కంపెనీలో మంచి పని దొరుకుతుంది. అట ట్రైనింగ్ స్కీమ్స్ అండ్ అగ్రి స్టార్ట్అప్ సపోర్టింగ్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆల్సో ఉండేది అట్లా మేనేజ్. ఓకే, అంటే ఎవరైతే న్యూ స్టార్టప్ కంపెనీతో థాట్ ప్రాసెస్లో ఉన్నారో సో వాళ్ళకి ఏమన్నా ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? స్టార్టింగ్ ఎంట్రీ ఏజ్ లిమిట్ ఏంటి? అప్ టు వాట్? నో ఏజ్ లిమిట్, ఓవర్గానే రావచ్చు. 18 years నుండి 18 years రావచ్చు, 80 years రావచ్చు. ఓన్లీ ఐడియా ఇన్నోవేటివ్గా ఉండాలి, అది యూస్ఫుల్గా ఉండాలి బిజినెస్ చేయదని. అండ్ ఆల్సో వాళ్ళకి అండ్ ఆల్సో ఫార్మింగ్ కమ్యూనిటీస్ నో ఏజ్ అండ్ నో ఎడ్యుకేషన్ క్రైటీరియా. ఓవర్గానే అక్రాస్ ద కంట్రీ ఓవర్గానే రావచ్చు ఇక్కడ. ఓకే, సో ఒక థాట్తో వస్తే అది మీరు ఆచరణలోకి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది డూస్ అండ్ డోంట్స్ అన్ని మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్. వన్స్ అప్లై చేసి వాళ్ళ ఐడియా కొత్తగా ఉండేది, ఇన్నోవేటివ్ ఉండేది అంటే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ 45 days మెండరింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మెండరింగ్ ఉంటుంది. ఆ మెండరింగ్ ప్రాసెస్ అప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో వస్తే వాళ్ళకి మెండరింగ్ ఇస్తారు. ఎట్ట చేత బాగుండేది, ఏ ఐడియాని చేంజ్ చేయాలా, ఎట్ట ఐడియాను ఆగతీసి వెళ్ళాలంటే ఐడియా ఇస్తారు 45 days. ఆ 45 days తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాము. వాళ్ళు చేంజ్ అవి ఐడియా బాగుంటే వాళ్ళు. అంటే ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది ఆన్లైన్లో అప్లై కంటిన్యూస్లీ ఇయర్లీ మేము ఇది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాము. అంటే వెబ్సైట్ ఏమన్నా ఉందా? మేనేజ్ వెబ్సైట్లోనే ఉండేది. మేనేజ్ వెబ్సైట్లో ఇన్క్యుబేషన్ అట్లా వెళితే అక్కడ మేనేజ్ వెబ్సైట్లోనే ఉండేది. ఇన్క్యుబేషన్ సెంటర్కి సపరేట్ వెబ్సైట్ ఉండేది. అక్కడ వెబ్ పేజ్లో వెళ్ళినాను ఉండేది. అది రెగ్యులర్గా ఆన్లైన్లో ఉండేది. ఆన్లైన్లో ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసి స్ట్రైట్ రావచ్చు. లేకపోతే మా ఫోన్ నెంబర్స్ అంతా ఆన్లైన్లో ఉండేది. ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసిన రిప్లై ఇస్తాం. వాళ్ళు ఎట్లా అప్లై చేయాలని గైడ్ చేస్తారు మన టీమ్ మెంబర్స్. ఓకే, సో న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. So, continuing with our career guidance programs in this iDream campus అనే ఛానల్లో ఐ అగైన్ వెల్కమ్ యూ. ఈరోజు మనము స్టార్టప్స్ గురించి చేస్తున్న సిరీస్లో అగ్రి స్టార్టప్ గురించి ఇదివరకు తెలుసుకున్న వాటికి కంటిన్యూషన్గా ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్తో ఇంటర్వ్యూ చేసి వారి జర్నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వెల్కమ్ సాయి. సో welcome to iDream Career Amma. We are trying to target the young generation like you. సో ఈ అగ్రి స్టార్టప్ అనేది అసలు ఎలా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎలా తెలిసింది? సో నా పేరు సాయి కృష్ణ మ్యామ్. యా, అండ్ ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ NIT Trichy. ఓకే. యా, అండ్ 2016 పాస్ అవుట్. ఓకే. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ పంజాబ్ యాజ్ అ జనరల్ మేనేజర్ ఇన్ ట్రైడెంట్ థర్మల్ ప్లాంట్. ఓకే. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండర్ PMO ఆఫీస్ అండర్ SBI యూత్ ఫర్ ఇండియా. దాంట్లో that is where while I was working with the rural India, I really liked the concept of earning money by developing the rural areas, and dani batti I've started my company in 2018. Okay. The idea of the company, the name of the company is Fishy Farmers Private Limited. Okay. Company start చేసేటప్పుడు the idea was to use water at the maximum efficiency. ఆ కాన్సెప్ట్ ఉండే సస్టైనబిలిటీ మీద వెళ్దామని. దానికోసం aquaponics అనే ఒక కొత్త అప్పుడు 2018లో కొత్తగా తెలుసుకున్నాను, అండ్ ఐ వాజ్ రియల్లీ మూవ్డ్ బై ఇట్. ఓకే. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే చేపల్ని ట్యాంక్లో పెంచడం, దాని యొక్క వేస్ట్ వాటర్ నుంచి మొక్కల్ని పెంచడం. ఓకే. సో వీవ్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్ ఇన్ 2018. బట్ యు ఆర్ ఎ టెక్కీ బేసికలీ. You don't have any background in the agriculture subject as education. No, ma'am. But do you come from a farming family? No, ma'am. Not so at my all. dad is a civil engineer. Okay. And my mom's a homemaker. Okay. And so nobody's from farming background. Okay. Agriculture మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే రూరల్ డెవలప్మెంట్ ఆ 1.5 year మీరు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యారో you got interested. That's when I got interested. And నేను బేసిక్గా కల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను మ్యామ్. ఐ బిల్డ్ సిస్టమ్స్. ఓకే. ఐ బిల్డ్ హౌ అ సిస్టమ్. సో నేను ఆక్వాపోనిక్స్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ చూసి లేకపోతే ఫేస్బుక్లో చూసి సొంతంగా పెట్టేసుకున్నాను. సెల్ఫ్ నాలెడ్జ్తో మీరు స్టార్ట్ చేశారు, సెల్ఫ్ ఎఫర్ట్తో. సో మేనేజ్ గురించి మీకు ఎలా తెలిసింది? మేనేజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ స్టార్ట్ అ కంపెనీ మ్యామ్, అగ్రికల్చరల్ కంపెనీ స్టార్ట్ చేసాం అని మాకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ స్టార్ట్అప్ ఎకోస్ఫియర్ ఆల్ అరౌండ్ ఇన్ ఇండియా దట్ టైమ్. PM వాస్ ప్రమోటింగ్ ఇట్
drastically. Okay. Yeah, so being an agricultural company, we were looking for incubation centers that can help our endeavor. Okay. And not all incubation centers help. జస్ట్ ఎ మినిట్ యూ సెడ్ బీయింగ్ ఇన్ అగ్రికల్చర్ కంపెనీ అంటే మీరు మేనేజ్ లో ఇంక్యుబేషన్ కంటే వచ్చే ముందు యువర్ Yes, ma'am. విత్ ఎ ఫార్మ్ Yes. మీదా అది Yes, I've started a company even before getting incubated. ఓకే Yeah, because so కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇంక్యుబేషన్ చేయాలి లేకపోతే ఫండింగ్ తెచ్చుకోవాలి ఆ కాన్సెప్ట్ ఏం లేకుండా తెలీదు ఓకే ది ఓన్లీ ఐడియా బాగుంది, దీని నుంచి చేపలు ముక్కలు అమ్మచ్చు, అమ్మి డబ్బులు సంపాదించవచ్చు అని దిగిపోయాం. ఓకే దిగిపోయి దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు దాని ఎకోస్ఫియర్ లో ఉండి జనాలతో మాట్లాడుతున్నప్పుడు నీకు గవర్నమెంట్ నుంచి ఈ హెల్ప్ కూడా వస్తుంది, ఈ సపోర్ట్ కూడా ఉంటుంది అంటే ఫస్ట్ మేనేజ్ లేకపోతే ఐకార్ నామ్ ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే అండ్ ఫర్ మీ స్పెసిఫిక్ గా నేను ఆక్వాకల్చర్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్ లో ఉన్నా కాబట్టి ఐ యాక్చువల్లీ లుక్డ్ అవుట్ ఫర్ incubation centers in these universities, in these specific locations. Yeah. And turns out to be there's an AIDEA incubation center in Nam and there's a Manage incubation center here. So how did your journey start at Manage? So in Manage the journey started with RKVY Raftar ma'am. So that is a very flagship program of Manage which actually gives a grant amount of 25 lakhs up to 25 lakhs. So a startup can apply for the grant just by telling your idea. మీకు రెవెన్యూ చూపించాలి లేకపోతే కస్టమర్ సెగ్మెంటేషన్ ఇవి ఏం అక్కర్లే, మీ ఐడియా మీ టీమ్ మీద మీకు నమ్మకం ఉంటే యూ అప్లై ఫర్ దాట్. And that RKVY Raftar grant will give you enough money to kickstart or help you sustain to put your idea into practice or test it. Yes. Yeah. And there are two types of RKVY Raftar. ఎవరైతే కంపెనీ పెట్టలేదో కానీ ఐడియా ఉందో, ఎవరైతే కంపెనీ పెట్టుకున్నారో దానికి ఐడియా. That is how the Manage operates. But let us అంటే మీ జర్నీని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మీరు ఇక్కడ ఎన్ని రోజులు చేశారు ఇంక్యుబేషన్ అంటే ఓకే బిఫోర్ దట్ సో యూ అప్లైడ్ ఫర్ ద మేనేజ్ ఇంక్యుబేషన్ అండ్ హౌ డిడ్ యూ గెట్ సెలెక్టెడ్? Is there any process? Yes ma'am. It's so initial is a basic online application. Okay. And then there was a presentation to all the heads selected by the Manage where you actually present your idea. Okay. And that actually scrutinizes you a lot and after a month or so you get a mail telling whether you're part of Manage incubation center or not. Okay. So when did you do it here? I did it in 2019. And so for how long you were here? So I've done it during COVID period ma'am. So it was extended somewhat. You can't time it properly. So ikkada meeku not only finance inketuvanti support ochindi? Exposure ma'am, firstly all incubation centers are just helping hands. You should go grab them. So you always keep asking them. If you just think grant or investment is one support, then yes, they do that. But it doesn't end there. మీరు రెగ్యులర్గా ఫోన్ చేసి నాకు ఎన్ఎఫ్డిబిలో ఎవరైనా కావాలి, లేకపోతే నాకు స్టేట్ గవర్నమెంట్లో ఎవరైనా కల్పించండి, లేకపోతే మీకు వేరే స్టార్టప్ ఉంది కదా ఆ స్టార్టప్తో నాకు కల్పించండి, నేను వాళ్ళు కొలాబరేట్ అవుతాము. సో దిస్ కాన్స్టెంట్ asking. So seeking. You have to seek. They just guide you. They always guide you. So they mentor you in whatever angle you have a doubt. Yes. And you have to ask. Okay. But apart from guiding, మీకు ఎటువంటి trainings అన్న కూడా ఇచ్చారా? That was during the initial phases of incubation ma'am. You have a 2 months training wherein they teach you the basic nuances or the nomenclature of business. అసలు ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి, కస్టమర్ సెగ్మెంటేషన్ ఇలాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ గురించి తెలుసుకుంటాము. Okay. That's pretty much it. So మీ business ఇప్పుడు what are you called? Are you called a entrepreneur startup? It's established? We are no more a startup now ma'am. It's been 5 years now. Okay. So startup is a tagline only for 5 years. So may I know your turnover now? Yes ma'am. Last year it was 2 CR. Okay. So great. So as an successful young entrepreneur, you are no more a startup. No more a startup. ఒకవేళ కొత్త వాళ్ళు రావాలి అని అనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే ఒక్క పాయింట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి? Well, the answer to that question depends a lot on the family status ma'am. Here I have to be frank. నేను ఈ రంగంలో దిగడానికి కారణం there's a strong sense that నా వల్ల నా ఫ్యామిలీకి రిక్వైర్మెంట్ లేదు, లేకపోతే నా వల్ల నా ఫ్యామిలీ బతుకుతుంది అనే థాట్ లేదు. సో నేను ఏమైపోయినా వాళ్ళు సేఫ్గా ఉంటారు. కానీ అందరికీ అందరికీ ఆప్షన్ ఉండదు.
So that is one point. And if that point says nee avasram ledu nee family ki nu emana experiment cheskovalam, risk is then just take leap of faith. unlimited. Just take leap of faith. Okay. And God will direct you in the right path. Okay. Yeah. But you're happy you took this Yeah, journey? ma'am. Yeah, definitely. And how many you are employed? I mean, you Yeah, are an so employee at actually I have a very different notion for team or employment, ma'am. Okay. Most of my works are under collaborations. Okay. We sign MOUs and get my work done like that. Okay. But permanent employees, I only have 3 and they are very close. Like there are no more employees anymore. Okay, it's Just like a 3. close Yeah. family. Yeah, 3 people. Not family actually, they are workers. No, but they no, have a been family yeah, feeling. yeah, they've become family. Family feeling. Yeah, they've Yeah. been from the start, so Yeah. but they are only 3 and everything else is outsourced. Yeah. Yeah. So very nice, Sai. It's very encouraging to know a techie who has no background in agriculture has ventured out in the startup, and today he's happy. COVID period అనుకుంటే కూడా మనం దాదాపు ఒక 3-4 yearsలో you have made your mark, and this is what Young India is all about. So we invite all the young students to take a encouraging view from the success story of Sai and probe into this journey of startups. Thank you from iDreams. Thank you, ma'am. Thank you.